తులసి లంచానికి మీరు ఎన్ని పేర్లు పెట్టినా అది మాత్రం లంచమే. ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను. మేడం 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 మీకు ఇష్టం లేదు కదా, డీల్ క్యాన్సిల్. మమ్మల్ని వదిలేండి మేడం. ఏంటక్క టెన్షన్ పడుతున్నావు? నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? నథింగ్ సంజయ్, నేను చాలా కూల్గా ఉన్నాను. మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నిన్ను బ్లడ్ బ్రదర్ కంటే ఎక్కువ ఫీల్ అవుతాను. అలాంటి నా దగ్గర నీ టెన్షన్ ఎందుకు చెప్పుకోవట్లేదు? నేనేం టెన్షన్ పడట్లేదు సంజయ్. టెన్షన్ కాకపోతే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావా? నో ఫ్రస్ట్రేషన్, నేను ప్రశాంతంగానే ఉన్నాను. నీ మనసులో ఏం రన్ అవుతుందో నాకు అర్థమైందక్క. తులసి గురించే కదా? తులసిని ఇక్కడికి పని మనిషిగా రప్పించి సేవలు చేయించుకుంటున్నావని నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావేమో, కానీ నిజానికి నువ్వు తులసి ముందు ఓడిపోతున్నావక్క. నీ మీద తులసి గెలిచినట్టుగా అనిపిస్తుంది. సంజయ్, ఏంటి నువ్వనేది? అవునక్క, ఝాన్సీ విషయంలో తులసి హట్టయిందని నువ్వంటున్నావు, కానీ కొడుకు కోడలు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారని ఆమె నీ నోరు తీపి చేసింది. తనే గెలిచినట్టు సంబరపడింది. సంజయ్, ఆ తులసి గెలవటం ఏంటి? అవునక్క, ఆ తులసియే గెలిచింది. కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నీ ఇవ్వన్ను నీకు దూరం చేసి గెలిచింది. పని మనిషిగా వస్తూ లక్ష్మిని చక్కగా చూసుకోవడంలో కూడా తులసి గెలిచినట్టే. ఆ తులసి కుటుంబానికి లక్ష్మిని దూరం చేయటంలో నువ్వు సక్సెస్ అయ్యావు, కానీ లక్ష్మి ఇక్కడ సంతోషంగా ఉంది. ఈ విషయంలో తులసికి సంతోషమే కదా. ఇలా కాదక్క, ఆ తులసి మనసు ముక్కలయ్యేలా, ఆ తులసి కళ్ళలో రక్తం వచ్చేలా మనం ఏదైనా ప్లాన్ చేయాలక్క. ఏం ప్లాన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సంజయ్. నేను చెప్తానక్క. ఇదక్క ప్లాన్. వెరీ గుడ్ సంజయ్, నాకు ఈ ఆలోచనే రాలేదు. ఈ ఒక్క ప్లాన్ వర్కౌట్ అయితే నువ్వన్నట్టు ఆ తులసి మనసే కాదు, కుటుంబమే ముక్కలవుతుంది. అవ్వాలి, ఆ తులసి కుటుంబం పరువు పోవాలి. అక్క, మళ్ళీ నువ్వు ఆ అమ్మాయి కోసం గాలింపు మొదలు పెట్టావు. కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మొదటికి రావడం అంటే అయినా నీకు అన్ని గుర్తుంటాయి కదక్కా. ఇదేలా మర్చిపోయావు? ఇది అంటే అదే అక్క, మీ అబ్బాయిల్లో పెద్దబ్బాయికేమో సూపర్ మార్కెట్లోను షాపింగ్ కాంప్లెక్స్ లోను అమ్మాయిని వెతికి సెట్ చేసావు. మరి రెండో అబ్బాయికి ఆఫీస్ డ్యూటీ చేసే అమ్మాయిని సెట్ చేసావు. మూడో అబ్బాయికేమో ఇదే గుళ్ళో లక్ష్మీ మేడంని చూసి
ఈ అమ్మాయి నీ చిన్న కోడలు అని చెప్పావు. కానీ మీ చిన్నబ్బాయి తలరాతలో రాసి పెట్టలేదు. ఇప్పుడు అదే లక్ష్మి మేడంని తన మనసులోంచి పోగొట్టడానికి మళ్ళీ అమ్మాయిని వెతుకుతున్నాం. అవునే, పెళ్లి చేయడం కోసం వెతికే అమ్మాయి వేరు, వాడి మనసు రిపేర్ చేయడానికి ఇప్పుడు మనం వెతుకుతున్న అమ్మాయి వేరు. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఒక ఆడపిల్ల అలజడి రేపిన మనసుని మరో ఆడపిల్లే పరిష్కరించాలి. అందుకే వెతుకుతున్నాను. ఇలాంటి ఒక విషయం నేను ఒక సైకాలజీ పుస్తకంలో చదివానే. నువ్వు మా వాళ్ళకెవరికీ తెలుసుండకపోయుంటే మా చిన్నోడు కోసం నిన్నే తీసుకొచ్చేదాన్ని. ఎలా నటించాలో, ఎలా వాడి బ్రెయిన్ వాష్ చేయాలో మొత్తం నీకు ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అక్క 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 ప్లీజ్ అక్క, నీ ట్రైనింగ్లు వద్దు, యాక్టింగ్లు వద్దు. నీ క్యాటరింగ్ సర్వీసులో అసిస్టెంట్ గా నన్ను ఇలా బతకనివక్క. నిన్నెవరే ఇక్కడ రాచి రంపన పెడుతున్నారు? నెత్తి మీద ముట్టనంటే నేలకు ఖర్చుకుంటాం. ఇక్కడే ఎక్కడో ఈరోజు మనకి అలాంటి అమ్మాయి కనిపించాలి. వెళ్ళి దండం పెట్టుకుని వెతుకుదాం పద. స్వామి, ప్రేమించడమే నేరమైనట్టు మా చిన్నోడి జీవితం అల్లకల్లోలమైపోతోంది. ఆ కల్లోల పరిస్థితి నుంచి వాణ్ణి బయటపడేసే ఒక మంచి తెలివైన అమ్మాయిని నాకు ఈరోజు ఎలాగైనా తారసపడేలా చేయి స్వామి. ఓం క్లీం హైం. ఓం క్లీం స్వాహా. ఓం హైం క్లీం స్వాహా. ఏకానంద బాబా, ఆనంద బాబా, పూర్ణానంద బాబా, ఇలా మీరు ఎందరో బాబాల్ని చూసుండొచ్చు, కానీ సువర్ణానంద బాబాని ఎప్పుడైనా చూసారా? సువర్ణానంద బాబా అంటే ఆయన ఒక యోగము, ఆయన ఒక వరము, ఆయన ఒక సంపద. హిమాలయాల్లో ఎక్కడో మంచు కొండల్లో ఉండే మన సువర్ణానంద బాబా మీకోసం, ఈ జనం కోసం వచ్చారు. గలగలా లక్ష్మీదేవి వచ్చి మీ ఒళ్ళో వాలేతట్టు చేయడానికే సువర్ణానంద బాబా మీ కాలనీలో ఉన్న టెంపుల్స్కొచ్చారు. ఆయన్ని మీరెప్పుడైనా చూసారా, విన్నారా? చూసాం తల్లి, విన్నాం. ఆయన మహిమలేంటో విన్న వాళ్ళకైనా తెలిసుంటుంది, కళ్ళారా చూసిన వాళ్ళకైనా తెలిసుంటుంది. చూడలేదు తల్లి, చూడలేదు. ఇప్పుడు ఆయన్ని చూస్తారా? చూస్తాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని సువర్ణానంద స్వామి సుస్వాగతం అని మనసులో అనుకోండి. ప్రత్యక్షమైపోతారు. సువర్ణానంద స్వామి సుస్వాగతం. సువర్ణానంద స్వామి సుస్వాగతం.
సువర్ణానంద స్వామి సుస్వాగతం. స్వామి ప్రత్యక్షమైపోయారు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. సువర్ణానంద స్వామికి స్వాగతం. సువర్ణానంద స్వామి ఆయన మహిమేంటో మీకు తెలుసా? మీకు తెలుసా? వేలికున్న బంగారు ఉంగరం తీసి ఈ బిందెలో వేస్తే 2 బంగారు ఉంగరాలవుతాయి. బంగారు గొలుసు తీసి ఇందులో వేస్తే 2 బంగారు గొలుసులవుతాయి. నెక్లెస్, హారము ఏదైనా డబుల్ అవ్వాల్సిందే. చూడండి, మీ కళ్ళ ముందే వేస్తున్నాను, చూడండి. స్వామి, బాలిక, స్వామి తెరిచి చూడు. ఇది నిజమా కాదా? అవును తల్లి, నిజం. పోయినేడాది ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఈ స్వామే ప్రత్యక్షమయ్యారు. మా అమ్మాయి పెళ్లి కోసం 10 తులాల బంగారు గొలుసు పెడితే 2 గొలుసులయ్యాయి. విన్నారా మహిమలు? 100 పెడితే 200, 1000 పెడితే 2000. నమ్మండి, మీ సొమ్ములు రెట్టింపు చేసుకోండి. సువర్ణానంద బాబా మహిమల గురించి ఇంకా చెప్పాలంటే ఆగు బాలిక, నా మహిమలు ఇంతకంటే ఎక్కువ చెప్పరాదు. ఇది గురువాజ్ఞ. క్షమించాలి స్వామి, క్షమించాలి. గురువుగారి దర్శనం 10 నిమిషాలు మాత్రమే. ఆయన దర్శనం జరుగుతుండగానే మీ అదృష్టాన్ని మీ చేతులతో తీసుకెళ్ళండి. రండి. గొలుసులు, ఉంగరాలు, నెక్లెస్లు, కంకణాలు, బంగారు గాజులు ఏవైనా సరే ఇందులో వేస్తే డబల్ అవ్వాల్సిందే. మీ అదృష్టాన్ని వేసి పరీక్షించుకోండి. రండి. వేయండమ్మా, వేయండి, వేయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అందరూ ఆభరణాలు వేశారు స్వామి. ఇంకా నమ్మని వాళ్ళు, నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వామి మహిమ మరి కాసేపట్లో మీరందరూ చూడబోతున్నారు. ఏది, మళ్ళీ అందరూ కళ్ళు మూసుకుని ఈసారి సువర్ణానంద బాబా స్వాహ అనుకోండి. సువర్ణానంద బాబా స్వాహ, 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 సువర్ణానంద బాబా స్వాహ. తప్పకుండా కనిపిస్తుందే. అయ్యో, ఈ పిల్ల! బుజ్జి, ఈ పిల్ల ఆ రోజు నా బ్యాగ్ కొట్టేసిన అమ్మాయే కదా? అవునక్క, మొన్న నా బ్యాగ్ కూడా కొట్టేసి మళ్ళీ తిరిగిచ్చింది.
అయితే ఇప్పుడు ఊరు మొత్తాన్ని ముంచేస్తున్నట్టుంది. అయ్యో ఎక్కడ మన నగలేంటి? అయ్యో నా నగలేమైంది? చూసావా? రే బుజ్జి, ఇది పెద్ద కంత్రీలా ఉంది. అందరూ మోసపోయారు. దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పట్టుకుందాం పద. అయ్యో మన నగలు పట్టుకొని పారిపోయాడు. అమ్మో నా నగలు పట్టుకుంటారా? పారిపోతున్నారు. ఆగరా. ఇటు వెళ్దాం పద. అక్కక్క రానక్క ఆగక్క. ఏంటక్క ఇది? ఇలాంటి వేషాలు వేసుకుని పగటి వేషగాల్లాగా మన పనే బాగుంటుంది కదక్క. బైక్ మీద వెళ్ళామా, చైన్ కొట్టేశామా, పార్కు దగ్గర మాటేసామా, జేబు కొట్టేశామా. అరే పిచ్చి మాలోకం, బక్రా తెలివితేటలంటే ఇవే. ఇంతకంటే బ్రిలియంట్ గా ఆలోచించలేవా? అలా కొట్టేస్తే రోజుకి 1-2, కానీ ఇలా స్మార్ట్ గా కొట్టేస్తే ఒకేసారి కొన్ని లక్షలు. ఇవాళ రేపు చాలా స్మార్ట్ గా ఆలోచించాలి. ఆర్ఎస్టీ వసూలంటే ఇలా ఉండాలి. ఆర్ఎస్టీ అంటే ఏంటక్క? రాణి సర్వీస్ ట్యాక్స్. అందరూ ట్యాక్స్ కట్టాల్సిందే. అవును రాణి, నువ్వేదైనా స్మార్ట్ గా పనిచేస్తావు. రాణి ఎప్పుడు స్మార్టే. అయినా అన్నట్టు కొట్టేసిన మాల్లో 70% నాది, 30% మీది. సువర్ణానంద బాబా అని నాకు పేరు పెట్టి నాకు 50% షేర్ ఇవ్వకుండా ఇలా 30% ఏంటక్క? కనీసం పాస్ మార్కులైనా వేసి 35% ఇవ్వు. బంగారం అయితే నాది, బంగారం నాకు. 70% కావాల్సిందే. వామ్మో, ఈ వాగుడు మనిషి ఎందుకు వచ్చింది? నేను వాగుడు మనిషినా? చెప్తానే సంగతి. బుజ్జి, ఆ కర్ర అందుకోవే. వాడు పారిపోతున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? వదలండి, ఆ తాడలికి. నన్ను వదలండి, నన్ను వదలండి. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికే నిన్ను వదిలిపెట్టేది? అటు ఇటు గుంజుకుని పారిపోవాలని చూసావా? ఇప్పుడే పోలీసులను పిలుస్తాను. ఆడపిల్లవి, నీకిలాంటి బుద్ధులేంటి అని ఆ రోజే నిన్ను తిట్టాను. అయినా సరే నువ్వింకా ఇదే పరుల్లో ఉన్నావు. వీళ్ళందరూ ఉసురు పోసుకుంటే నీకు అస్సలు మంచిది కాదు. కనీసం ఈ విషయమైనా నీకు అర్థమవుతుందా? కనీసం ఈ విషయమైనా నీకు అర్థమవుతుందా? బిందులో ఏమున్నాయో చూస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఇది? బంగారం. ఇవన్నీ బంగారమే. ఈ బంగారం సంపాదించడానికి ఒక్కొక్కరు ఎంత కష్టపడి పనిచేస్తుంటారు. ఎన్ని సంవత్సరాలు డబ్బులు పోగేసుకొని ఉంటారు. నీకు తెలుసా? వాళ్ళ కష్టం విలువ తెలిసిన దానివే అయితే నువ్వు ఇలాంటి పని చెయ్యు. నీకు అసలు బుద్ధుందా? ఏంటి ఆపేది? ఏంటి? ఒక్క నగ వేస్తే ఇంకో నగ ఫ్రీగా వస్తుందని వాళ్ళు ఆశపడ్డం తప్పు కాదా? దురాశ తప్పు అని వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ క్లాస్ తీసుకో. మనిషికి ఆశ ఉంటుంది. ఆ ఆశలు మరీ రెచ్చగొడితేనే దురాశగా మారుతుంది. నువ్విలాంటి తప్పులు చేస్తున్నందుకు సిగ్గు తెచ్చుకోవాలి గాని వాళ్ళ ఆశపడ్డం తప్పంటావేంటి? ఇలాంటి మోసాలకి నేరాలకి గరుడ పురాణంలో ఏం శిక్ష రాస్తుందో తెలుసా? అమ్మ తల్లి, నీకు దండం పెడతాను. నీ మాటలు విని తట్టుకునే శిక్ష కంటే ఏది ఎక్కువ కాదు. ముందు వచ్చి నా కట్లు విప్పు. అక్క, కట్లు విప్పకూడదు. మధ్యలో నువ్వు చెడగొడతావేంటి? కట్లు ఇప్పండి. నా బ్యాగ్ కొట్టేసి నీ దొంగకి శిక్ష పడాలక్క. నీ బ్యాగ్ కొట్టేశానా? మళ్ళీ నేను తిరిగి ఇవ్వలేదా? నా డబ్బు అందులో గిఫ్ట్ కింద పెట్టి మరీ ఇచ్చాను కదా. అసలు బుద్ధుందా నీకు? ముందు నీకుండాలి బుద్ధి. ముక్కు మొహం బాగానే ఉన్నాయి, కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి. ఎంతో బాగా బతకొచ్చు.
నువ్వనుకుంటే మరోలాగా గౌరవంగా బతకొచ్చు. గౌరవంగానా? గౌరవంగా రోజు జీతం వచ్చే పనేదైనా ఉంటే చెప్పు, చేస్తాను. మాటలదేముంది, కోటలు దాటేలా అందరూ మాట్లాడతారు. నేను అలాంటి దాన్ని కాదు. ఎవ్రీ ఇయర్ మన కంపెనీకి దక్కే టెండర్ మన కాంపిటేటివ్ కంపెనీకి దక్కడం ఏమిటి? ఈ కాపీ కట్ రేవతి ఝాన్సీ మేడం, కొటేషన్ ప్రిపేర్ చేసింది నేనే కానీ నేను ఎవరికి ఇది షేర్ చేయలేదు. రేవతి గారు అబద్ధం చెప్తున్నారు. ఇక నాటకాలు ఆడింది చాలు. నిజాయితీగా పనిచేస్తున్నట్టు నటిస్తూ డబ్బు కోసం మన కంపెనీకి ఇంత ద్రోహం చేస్తావా? క్రిమినల్ యాక్ట్ కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలి.